వీళ్ళు ఎవ్వరు లేరు. ఒకటి. రెండవది ఏంటంటే ఇక్కడ సిస్టర్స్ని లేడీ డాక్టర్స్ని వేధిస్తున్నారని చెప్పి ప్రతి పేపర్లో వస్తుంది. ప్రతి పేపర్ వీళ్ళు వేధిస్తున్నారు, మనాయిస్తున్నారు. రెండోది మందులు అందరూ కూడా వేస్ట్గా వాడకుండా పడేస్తున్నారనేది కూడా వచ్చింది. అది కాకుండా ఏంటంటే ఇక్కడ ఉన్న కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో సిబ్బంది లేబర్ కాంట్రాక్ట్ కానీ లేదా సెక్యూరిటీ గార్డ్స్ కాంట్రాక్ట్స్ కానీ వాళ్ళు ఎవరు లేకున్నా సరే వాళ్ళు ఉన్నట్టు అటెండెన్స్ చేసి డబ్బులు తీసుకుంటున్నారని ఇవన్నీ కూడా ఉన్నాయి సార్. కొంచెం దీంతో పాటు ఒకసారి సిస్టర్లని వాళ్ళ నుంచి కూడా ఫీడ్బ్యాక్ ఫామ్స్ కూడా ఇచ్చాను. ఇంకా ఏదన్నా ఎన్జిఓలతో నుంచి ఫీడ్బ్యాక్ ఉంది. నేను అడిగిన సిస్టర్ అడిగిన నేను చెప్తే నాకు ఇంజక్షన్ ఇయ్యరేమో, నేను చెప్తే నా భయం ఉండొచ్చు కదా. సో నా ప్లాన్ ఏముందంటే ఫీడ్బ్యాక్ ఫామ్స్ అనామికులు అంటే మనం హాస్పిటల్లో కాకుండా ఎవరైనా బయట వాళ్ళు పేపర్ వాళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళంటి వాళ్ళు వస్తారు, వాళ్ళతోటి చేస్తే అప్పుడు మెయిన్ ఏంటంటే ఇప్పుడు మాకు కావాల్సింది ఇది పెద్ద హాస్పిటల్. ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు. రెండోది ఏంటంటే ముగ్గురు మినిస్టర్లు ఉన్నారు. రెండోది జిల్లాలో రాష్ట్రంలోనే ఎక్కడి నుంచో వస్తున్నారు ఇక్కడికి. ఇప్పుడు కొత్తగూడెంలో హాస్పిటల్ ఉన్న కొత్తగూడెం ఎవరు పోవట్లేదు. ఇప్పుడే మాకు ఒక పేషెంట్ కలిసినాం. మీరు ఏ ఊరు అంటే తిరువూరు అని చెప్పిండు. ఆ తిరువూరు ఆయన పెరాసిస్ ఇక్కడ వస్తున్నారు. వస్తే ఇక్కడ నీరో లేనప్పుడు పెరాసిస్ వస్తే ఏం చేస్తారు? ఏం చేయట్లేదు. బీపీ టాబ్లెట్ వేస్తున్నారు, బీపీ టాబ్లెట్ వేసి వెళ్ళగొడుతున్నారు. రెండోది ఏం చేస్తున్నారు? కిడ్నీ డయాలసిస్ చేస్తున్నారు, కానీ డాక్టర్ లేడు. రెండోది ఏంటంటే మనకు హార్ట్ డాక్టర్ లేడు. ఈఆర్ఎఫ్ ఉన్న పేషెంట్లు మొత్తం కూడా వచ్చేది నడుస్తుంది. ఈ రోజే పేస్ మేకర్ వేసినాము. గుడ్డే డాక్టర్ మనకు మంచిర్యాలలో ఉన్న డాక్టర్ని మనం డిప్యూట్ చేసుకున్నాము, అట్లాగే నడిపిస్తున్నాం. క్యాత్ ల్యాబ్ ఉంది కాబట్టి అయితే న్యూరో లేదు, యూరో లేదు, నెఫ్రో లేదు, గ్యాస్ లేదు. వాటికి కూడా మేము నివేదిక కలెక్టర్ సార్కి ఇచ్చాము. అక్కడ ఏం ప్రాబ్లం అవుతుందంటే మనకు వీటినంటే సూపర్ స్పెషాలిటీస్ అంటారు. సూపర్ స్పెషాలిటీస్ రావాలి అంటే మనకు కాలేజ్ తోటి లింక్ ఉంది. 100 యూజీ సీట్స్ అంటే అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్ 150 ఉండాలి. మన 100 ఇంకా 50 పెరిగితే అప్పుడు ఆటోమేటిక్ వస్తుంది. ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అంటుంది. ఎన్ఎంసి తోటి ఏంటంటే నీకు 150 యూజీ సీట్లు ఉన్న వాళ్ళకే సూపర్ స్పెషాలిటీ ఇస్తారట. ఇక దాంట్లో డిఎంకి చెప్పి ఏమైనా రిలాక్సేషన్ ఉందా అని అడుగుతున్నాను. కలెక్టర్ సార్ 10 పేజీలు నివేదిక ఇచ్చాం. ఏ స్పెషాలిటీ కావాలి, ఎంతమంది డాక్టర్లు కావాలి, ఎన్ని బెడ్స్ కావాలి అని ఇస్తే తీరా ఇవన్నీ చూసే వరకు ఇక్కడ లింక్ అయింది అన్నట్టు. ఈ 150 రావాలి అంటే 50 పెంచడానికి ఎన్ఎంసికి చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే మనం డిస్ట్రిక్ట్ ఒక మెడికల్ కాలేజ్ పెట్టినాం. ఆయన ఈ తెలంగాణలో మెడికల్ సీట్స్ ఎక్కువైపోయినాయి. ఇక మన ఇది లాస్ట్ అని మన చీఫ్ మినిస్టర్ కాన్స్టిట్యున్సీది లాస్ట్ చేసేది. ఒక 50 పెంచగలిగితే ఆటోమేటిక్గా 100% మనకు సూపర్ స్పెషాలిటీస్ వచ్చేస్తాయి. రావాలి కూడా. ఎందుకంటే కలెక్టర్ వాళ్ళు ఏ మీటింగ్లోనైనా చెప్తారు మాకు హైదరాబాద్ తర్వాత ర్యాపిడ్లీ డెవలపింగ్ డిస్ట్రిక్ట్ ఈజ్ ఖమ్మం. కేసీఆర్ గారు ఇక్కడ పండుకొని పోయినప్పుడు కేసీఆర్ తెలంగాణ పోరాటంలో ఇక్కడ వచ్చి ఇక్కడ పండుకొని పోయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన కూడా చెప్పిండు ఖమ్మంలో పెద్ద హాస్పిటల్ మేము దీనికి పడగలు మారుతాం చేస్తాం అన్ని చెప్పిండు. ముఖ్యమంత్రిగా చేసిండు. కానీ ఇక్కడ ఏం కదలేదు. అదే పేషెంట్ చిన్నపిల్లగాడిని కింద పండబెడుతున్నారు. అదే పేషెంట్లని తీసుకొచ్చి పెడుతున్నారు. రెండోది ఐ ఆపరేషన్ చేస్తున్నారు. టెక్నీషియన్ ఎవరు ఉన్నారండి? టెక్నికల్. రెండోది ఏంటంటే మేము అనేది మా డిమాండ్ ఏంటంటే ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో పెట్టకూడదు. ఒకటి. రెండోది మేము చెప్పేది ఏంటంటే
ఏదైతే హాస్పిటల్స్లో లేని డాక్టర్లను వెంటనే ఫుల్ఫిల్ చేయాలి, భర్తీ చేయాలి. భర్తీ చేయకపోతే హాస్పిటల్ ఎందుకంటే ఆ ఫ్యామిలీ ఉన్నది, ఆ మహిళ దాంట్లో ఫ్యామిలీ ప్లానింగ్ అది ఉన్నది, తల్లి బిడ్డల హాస్పిటల్ అంటారు, దానికి అంటారు. అది ఆయన అడుగుతుంది. అది మామూలుగా నార్మల్ డెలివరీ చేయాలంటే 30,000 తీసుకుంటున్నారు. మాకు అక్కడ రుజువులు ఉన్నాయి. మేము గతంలో కూడా చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తున్నాం మళ్ళీ. ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితి రాకుండా చేసుకోండి. రెండోది మాకు ఫుల్ఫిల్ చేయాలా. మూడోది ఏంటంటే ఎవరైతే కాంట్రాక్ట్స్ ఉన్నారో, లేబర్ కాంట్రాక్ట్స్ ఉన్నారో ఆ కాంట్రాక్ట్స్, రెండోది శానిటరీ వర్క్ చేసేటోళ్ళు, రెండోది వారి పేరుది సెక్రటరీ గార్డ్స్ ఉన్నారే, లేని వారిని కూడా అటెండెన్స్ చేస్తున్నారు అని చెప్పి లేదు చూడండి. రెండోది వాళ్ళని కూడా డబ్బులు ఏదో ఆడి ఇస్తున్నారు. రెండోది దీని మీద విచారం చేయాలి. రెండోది ఏమో మహిళా డాక్టర్లను, మహిళా సిస్టర్స్ని వేధిస్తున్నారని గతం నుంచి వస్తుంది పేపర్. ఎవరు అనేది మేము చెప్పకూడదు. ఎవరని మేము చెప్తే ఎందుకు స్టాప్ మీకు వచ్చిన దాంట్లో కూడా మీ ఇచ్చిన దాంట్లో కూడా పత్రికల్లో వచ్చినాయే పెట్టినా నేను ఏమి రాయలేదు. పత్రికలు వచ్చిన కాపీలు పెట్టినాం. రెండోది అంటే వేధిస్తున్నారని చెప్పి. రెండోది ఏమో కొన్ని పేర్లు కూడా ఎన్నుపడినాం. ఇది ఇప్పుడే నేను వచ్చిందే కదా, దీంట్లో మనకు మంచిగా వచ్చింది. మన 3 డిస్ట్రిక్ట్లే లేవు. రెండోది ఏంటంటే హలో కొంచెం అంతకుముందు ఆర్ఎంఓ గారి పేరు కూడా వచ్చింది. మీకు డైరెక్ట్ చెప్తున్నాను, మీరు అడిగారుగా, నేను చెప్పకపోతే నేను బాగుంటుంది కదా. నాకు తెలిసి నేను వచ్చింది సరి చేసుకోమని చెప్పండి, విచారణ జరిపించాలని కలెక్టర్ కూడా రాసిన. మేము కలెక్టర్కి పెడుతున్నాం, కలెక్టర్ మినిస్టర్ గారు పెడుతున్నాం. విన్నారా, విచారణ జరిపించాలని చెప్పి. ఇట్లాంటి అన్యాయమైన మహిళల్ని మాత్రం వేధిస్తే ఫుడ్ సంబంధించిన కాంట్రాక్టు ఈ మొత్తం కూడా దాన్ని విచారణ జరిపించాలా. మేము రేపు మినిస్టర్ గారిని కలుపుతున్నాం. తుమ్మనాథరావు గారు ఇవాళ వస్తున్నా అన్నాడు, రేపు టైం ఇచ్చిండు. రేపు ఆయన దృష్టి కూడా తీసుకుపోయి ఇవన్నీ ఫుల్ఫిల్ చేయాలని చెప్తాం. ఖచ్చితంగా దీని మీద విచారణ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ అన్ని కూడా హాస్పిటల్స్లో ఏమేమి సమస్యలు ఉన్నా ఆ సమస్యలు పరిష్కరించాలా. 3 డాక్టర్ని పెట్టాలా, ఖచ్చితంగా భర్తీ చేయాలండి. ఎందుకు అంత పెద్ద హాస్పిటల్? గ్యాస్ నొప్పి వస్తే ప్రైవేట్ హాస్పిటల్ పోవాలి, కిడ్నీ వస్తే ప్రైవేట్ హాస్పిటల్ పోవాలి. ఎన్నో గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు ఉన్నది? దానిపైన కాలేజ్ అటాచ్డ్ ఎందుకు? ఇవన్నీ కూడా ఇక్కడ చేస్తానికి ఏమో ఇబ్బంది అయింది కదా సార్. వాళ్ళ హాస్పిటల్ పోతే ఫ్రీ చేస్తారు. ఈ నేనేమో చేస్తానికి ఇబ్బంది అయింది, 5,000 అని చెప్తారు. వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్ పోయిననుకో అది జాగ్రత్త, లేకుండా మన కంటి డాక్టర్లకు ఇంకొకరు మాత్రం అన్ని చూస్తారు. 5 లేకపోతే ఇంత అయితే అంత అయితే అంటే 5 నిమిషాలు ఏమో. ఇంకోటి సార్, ఇక్కడ ఓపీ దగ్గర కానీ కింద కానీ రాజలేదు పేషెంట్ని కసిరించుకోవడం బాగా. డాక్టర్సే కసిరించుకోవడం ఇలా ఇదే సార్, ఇదే భాష. చాలా సార్లు మేము చెప్పినాం. ఈసారి అట్లాంటిది ఏమైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా సిపిఐ పార్టీగా యాక్షన్ వేరే ఉంటుంది. పేషెంట్ల మీద ఎవరు కూడా కసిరించుకోవాలి. ఇదైతే విన్నాం సార్, ఏమి తెలుసుకోండి. చెప్తున్నాం మేము కూడా. మా దృష్టికి వచ్చినప్పుడు సిస్టర్లకు మీటింగ్ పెట్టినాము. మేము వచ్చినాం. మీకు ప్రైవేట్ కాంట్రాక్ట్ చేసే సిస్టర్స్ కానీ వీళ్ళు కానీ ఉండదు. ఎవరైతే రెగ్యులర్గా ఉండి ఎప్పటి నుంచో ఉండదు కదా, వాళ్ళే ఎక్కువ వాళ్ళు ఎక్కువ చూస్తానికి వాళ్ళు కూడా చాలా మంది 2024 అపాయింట్మెంట్ తీసుకున్నారు. కొత్త పిల్లలకు ఉంది అవగాహన. వాళ్ళు ఏమంటారు ఎక్కడ పాత వాళ్ళకి మన హెచ్ఐవి మందులు ఇచ్చే డాక్టర్, ఎంత బిల్లింగ్ కట్టేది హెచ్ఐవి మందులు ఇచ్చే డాక్టర్ మీరు ప్లాన్ చూపిస్తారు. డాక్టర్ సార్ ఆయన ఎందుకు ఆయన డ్యూటీ, ఆయన రిటైర్డ్ అయ్యారు. ఆయన ఏం చేయగలుగుతాడు? ఒక్క పేషెంట్కి దాదాపు 40 నిమిషాలు పడుతుంది. ఇట్లా చేయాలి. ఆ పేరు చెప్పమ్మా, ఇది ఏం సార్ అది చూద్దాం. పీజీ సాక్స్ నుంచి వాళ్ళు ఆ వెయిటింగ్ రూమ్ చేస్తున్నారు. కానీ దాంట్లో ఇంకో బిల్డింగ్ కడుతున్నారు అవతల, అది క్రిటికల్ కేర్ బ్లాక్. సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కసారి ఆ బిల్డింగ్ కూడా పోయి చూడండి. గుట్టి మట్టి పెడగలు దాంతో కడుతున్నారు. మేము మొన్న వచ్చి చూసాం. మొన్న గొడవ చేద్దాం బాగుండదు. ఏదో మేము కమిషన్ కూర్చుపడేటోళ్ళు కావు. నేను ఏదన్నా డైరెక్ట్ మాట్లాడాను. మేము ఏదన్నా అందుకోసం ఏం చెప్తాం, మీకు చెప్తున్నాం. ఆ బిల్డింగ్ కూడా సరిగా లేదు. ఆ కాంట్రాక్ట్ ఎవరో దాని మీద మందులించండి, పిలిపియండి, మాట్లాడండి. అదే కనబడుతున్నాయి.
వర్కర్స్ శాలరీ పడతాయి కాంట్రాక్ట్ కాంట్రాక్టర్లకి మనం ఫైట్ చేసినందుకు ఈ మంత్ తప్ప లాస్ట్ మంత్ వరకు వచ్చేది. ఈ మంత్ అయితేనే వాళ్ళకి స్ట్రైక్